జాతి నాది నవ భారత వీర కిశోరని ఈ భారతి కన్న తల్లి నన్ను పాలన చేసిన పాలవెల్లి ఈ భారత మాతృగర్భమున కోరి జన్మింతు శతకోటి జన్మముల్ ఓ భారత భారతి అందుకొనవమ్మ శత సహస్ర నమస్సుమాంజలి యౌవని దివ్య చరితంబు యుగ యుగాలుగా ఈ జగతి జీవించింది యౌవని దివ్య జననంబు ఈ ధరణి పైన ధర్మస్థాపన చేసే యౌవని ధర్మ జీవనము మానవ జాతికంత మార్గదర్శనమై యౌవని దివ్యమంగళ స్వరూపమును గన దేవతలంత తపించిపోదురు యౌవని పరమ పవిత్ర నామగానము పరమేశుడు సైతము పరితపించు అట్టి ఈ కోదండరాముని అట్టి మా అయోధ్య రాముని అట్టి నారాముని దివ్య చరణారవిందములకు నమస్సుమాంజలి ఘటించెదన్. भारत माता की जोर से बोलो, भारत माता की प्यार से बोलो, भारत माता की. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో, అధర్మం పేట్రేగిపోతుందో ఆయా సమయాలలో ధర్మ రక్షణ దుష్ట శిక్షణ చేయడానికి నేను అవతరిస్తాను అని చెప్పి పరమాత్ముడు చెప్పినట్టు ఆ దశావతారం, ఆ కలికి దశావతారమే ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని కాపాడడానికి వచ్చినటువంటి ఆ దశావతారమే, ఆ కలికి అవతారమే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. మిత్రులారా, ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవ సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ చారిత్రాత్మక హిందూ సమ్మేళనానికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులు, ఆహుతులు, ఆహ్వానితులు, ఆత్మీయ హిందూ బంధువులందరికీ ఈ సాయంకాల శుభాభినందనలు, శుభాకాంక్షలు. సంఘటనం ఒక యజ్ఞం సమిదగమన జీవనం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం గలగల పారే ఆ జలపాతం నిలిచిందా తన కోసం ఏనాడైనా మిలమిల మెరిసే ఒక అగ్నికణం మిగిలిందా తన కోసం ఏ క్షణమైనా తరతరాల భారతీయ తాపసులది ఈ మార్గం ఆత్మలో నివేదనం అమ్మకు నీరాజనం భూమి పొరలలో పురుడును పోసే రైతు రాసాడా తన పేరును ఏనాడైనా ఆ జన్మాంతం సేవలు చేసే తల్లి అడిగిందా ఆనవాలు ఏనాడైనా అనామికత సందేశం హైందవ జీవన సారం జనని జన్మ కారణం జన్మభూమి దీరుణం. అనామికత సందేశం హైందవ జీవన సారం. పేరు ప్రతిష్టలకు పాకులాడకుండా, ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారో తెలియకుండా, కుటుంబాలను బంధువులను వదిలివేసి
ఈ దేశం కోసం, ధర్మం కోసం తన మన ధన జీవన సర్వస్వాన్ని త్యాగం చేస్తున్నటువంటి వేలాది లక్షలాది మంది స్వయం సేవకులు మరి ఈ రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో హిందూ ధర్మాన్ని, మన దేశాన్ని, సమాజాన్ని కాపాడడానికి వారు చేస్తున్నటువంటి కృషి ఈరోజు అత్యంత వైభవపేతంగా ఒక ఉత్సవం లాగా ఆట పాట మాటల త్రివేణి సంగమంగా అద్భుతంగా హిందూ సమ్మేళనం మనం జరుపుకుంటూ ఉన్నాం. మిత్రులారా, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్నది ఆర్యోక్తి. అలాంటి దేశంలో వృద్ధాశ్రమాలు ఎందుకు పుట్టుకొస్తున్నాయి? తల్లిదండ్రులను మించిన వారు ఈ లోకంలో లేరని చెప్పి పార్వతి పరమేశ్వరులకు ప్రదక్షిణ చేసి అగ్రపూజకు అర్హుడైనటువంటి వినాయక చవితి ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటాం. తండ్రి కోసం రాజ్యాధికారాన్ని తృణప్రాయంగా త్యజించి ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉన్నటువంటి భీష్ముడు పుట్టిన నేల. తండ్రి మాట నిలబెట్టడానికి 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసినటువంటి శ్రీరామచంద్రుడు ఉన్నటువంటి ఈ పవిత్రమైన భూమి. గుడ్డివారైనటువంటి తల్లిదండ్రులను కావడిలో మోసినటువంటి శ్రవణ కుమారుని చరిత్ర మనందరికీ తెలుసు. తల్లి దాస్య విముక్తి చేయడానికి అసాధ్యమైనటువంటి అమృతాన్ని తీసుకొని వచ్చిన గరుత్మంతుని పుట్టినటువంటి నేలలో కనిపించే దేవతలు కనిపించిన తల్లిదండ్రులు అని భావించాల్సిన ఈ దేశంలో ఎందుకు తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో వదిలిపెట్టాల్సిన పరిస్థితి వచ్చిందో మనం ఆలోచించాలి. అనురాగం ఆత్మీయత కసలు పేరు అమ్మా, ఓర్పునకు అర్పణకు ఆనవాలు అమ్మ, ప్రతి మనిషి పుట్టుకకే పట్టుకొమ్మ అమ్మ, ఈ లోకమనే గుడి చేరగా తొలివాకిలి అమ్మ. అమ్మదనమున ఎంత కమ్మదనముందిరా, అమృతముకే ఆమె తీపినే పిందిరా, ఆమె ఎదపై పడవలే ఎక్కి తొక్కిన, కరకు చేపలు డొక్కలో దూరి నిక్కిన, వంతెనలతో గొంతు నులిమి బాధించిన, ఆనకట్టల ఊపిరాడకే చేసిన, సస్య సంతానాలు ఎదిగి ఒదగాలని అని శుభముగా తలచి అనువనువు పొంగు, అమ్మదనమున ఎంత కమ్మదనముందిరా, అమృతముకే ఆమె తీపినే పిందిరా. ఇలాంటి తల్లిదండ్రులను పూజించి సేవించి ఆరాధించి తరించవలసినటువంటి ఈ సనాతన ధర్మం ఎందుకు ఈ విధంగా వృద్ధాప్యంలో తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు అడుగడుగునా కనిపిస్తున్నాయి ఓల్డేజ్ హోమ్స్. ఇక 7 జన్మల బంధం 7 అడుగులు వేసి సప్తపది నడిసి పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేసిన వివాహాలు ఎందుకు విడాకులు వైపు వెళ్తూ ఉన్నాయి? మిత్రులారా, హైదరాబాద్లో 3000 విడాకుల కేసులు, డైవర్స్ కేసెస్ ఆర్ పెండింగ్ ఇన్ హైదరాబాద్, ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ ఇన్ హైదరాబాద్. ఈరోజు మీరు గూగుల్ సెర్చ్ చేయండి. విడాకులు హిందూ ధర్మంలో ఆ మాటనే లేదు. కుష్టు రోగం వచ్చినటువంటి భర్తను నెత్తి మీద పెట్టుకొని మోసింది సుమతి తల్లి. అహల్య ఘోరమైనటువంటి తప్పు చేసినప్పటికీ గౌతముడు విడాకులు తీసుకోలేదు, తర్వాత కలిసి సహజీవనం చేయడం జరిగింది. ఈ దేశంలో విడాకులన్న శబ్దము ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాదు. మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. మిత్రులారా, ఈ మధ్య మా మిత్రులు ఒకరు అమెరికా వెళ్తూ ఉంటే ప్లేన్లో పక్కన ఒక యూరోపియన్ అమ్మాయి కూర్చుందట. హనుమంత్ రెడ్డి గారు అని వాళ్ళ భార్య, ఆయన అమెరికా వెళ్తూ ఉన్నారు. అయితే వాళ్ళ భార్య నిద్రపోయింది. పక్కన ఉన్నటువంటి అమ్మాయి పరిచయం చేసుకుంటూ,
ఎవరైనా మీరు అని చెప్పి పరిచయం చేసుకున్న తర్వాత, ఇఫ్ యూ డోంట్ మైండ్ మే ఐ ఆస్క్ యూ, వెన్ డిడ్ యూ గెట్ యువర్ ఫస్ట్ మ్యారేజ్ అని అడిగినాడు. మీ మొదటి పెళ్ళి ఎప్పుడైందండి? ఈయనకు అప్పుడే గుండెలో బాంబు వేసినట్టు అయిపోయింది. మొదటి పెళ్ళి ఎందుకు, ఏదో సినిమాలో ఒక జోక్ ఉంటుంది, వాడు కవిత్వం రాస్తాడు, కావాలి మా చెల్లికి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అని రాస్తే సపోర్ట్ కొడుతుంటారు. ఇది ఎక్కడ దరిద్రం ఆయన. మన దేశంలో పెళ్ళి అంటే 7 జన్మల బంధం, ఈ జన్మకే కాదు వచ్చే 7 జన్మలకు కూడా భార్యాభర్తలుగా మేమే ఉంటామని చెప్పి ప్రమాణం చేసి మనం పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయి ఏంది ఇట్లా అవుతుందంటే అక్కడ ఉన్నటువంటి సంస్కృతి అది. ఈయన అన్నాడంట, అసలు నా జీవితంలో జరిగింది ఒకటే పెళ్ళమ్మ, మళ్ళీ పెళ్ళి అనేది ఉండదు, దిస్ ఇస్ ద ఓన్లీ మ్యారేజ్ దట్ టుక్ ప్లేస్ 50 years బ్యాక్ అంటే. ఓ, సో సిన్స్ లాస్ట్ 50 years యూ హ్యావ్ బీన్ లివింగ్ విత్ ద సేమ్ లేడీ, ఈయనతో నువ్వు 50 ఏళ్ళ నుంచి ఎట్లా ఉంటున్నావు అని అడిగిందట. అంటే మిత్రులారా, అది భారతదేశానికి యూరోప్ ప్రపంచానికి ఉన్నటువంటి తేడా. కష్టం వచ్చినా సుఖం వచ్చినా కలిసి జీవిస్తామని చెప్పి పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేసి మనం పెళ్లిని చేస్తాం తప్ప, అది ఎందుకు మరి ఆ విధంగా ఈరోజు పెళ్లిళ్ళు విడాకుల వైపు పరిగెడుతున్నాయో మనం ఈరోజు ఆలోచించవలసిన విషయం ఉంది. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఇంకా ఒక జోక్ కూడా ఉంటుంది. యూరోప్లో ఈరోజు అమెరికా గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉన్నాం మనం, కానీ అక్కడ ఉన్నటువంటి దారుణమైన పరిస్థితులు, మోర్ దెన్ 50% చిల్డ్రన్ ఆర్ సింగిల్, సర్వైవ్డ్ విత్ సింగిల్ పేరెంట్స్. తల్లి ఉంటే తండ్రి ఉండడు, తండ్రి ఉంటే తల్లి ఉండదు. ఒక హిందూ ధర్మంలో తప్ప పెళ్ళిళ్ళు ఎక్కడ ఏ ధర్మంలో తీసుకున్నా అవన్నీ కాంట్రాక్ట్ మ్యారేజెస్. ఒక్క హిందూ ధర్మంలోనే పెళ్ళి అన్నది పంచభూతాలు భగవంతుని సాక్షిగా మనం 7 జన్మల బంధం అని చెప్పుకుంటాము. ఈరోజు ఈ విధంగా యువర్ చిల్డ్రన్ అండ్ మై చిల్డ్రన్ ఆర్ క్వారలింగ్ విత్ అవర్ చిల్డ్రన్, ఇలాంటి దరిద్రమైన పరిస్థితి బయట ఉండొచ్చు, కానీ మన దగ్గర అలాంటిది ఉండదు. కానీ ఈరోజు ఆ విష సంస్కృతి ఈరోజు మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉండడం దారుణమైనటువంటి విషయం. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో దేవతలు అక్కడ వసిస్తారు అన్నది ఈ భారత దేశం సనాతన ధర్మం. సీతమ్మ అశోకవనంలో కన్నీరు పెడితే లంక, రావణ లంక సర్వనాశనం అయిపోయింది. కురు సభలో ద్రౌపదికి అవమానం జరిగితే కురు వంశం మొత్తం అంతరించిపోయింది. మిత్రులారా, ఆ విధంగా స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం. రామాయణంలో సీతమ్మ అపహరించబడ్డ తర్వాత రామ లక్ష్మణుడు సీతమ్మను వెతుక్కుంటూ ఋష్యముఖ పర్వతానికి వెళ్ళినప్పుడు సుగ్రీవుడు సీతమ్మ నగలు ఒకరు విమానంలో తీసుకువెళ్తూ ఉంటే ఆ అమ్మ ఏడ్చుకుంటూ మమ్మల్ని చూసి నగల మూట కిందికి పారేసింది, మీ సీతమ్మవేమో చూడండి అని చెప్పి నగలు తీసుకొచ్చి రాముని చేతిలో పెడతాడు. అప్పుడు రాముడు ఆ మాట వినగానే ఏడ్చుకుంటూ కళ్ళలో నీరు గారిపోతాయి. లక్ష్మణ, చూడు నాయన, ఈ నగలు మీ వదిన గారివేమో చూడు అన్నప్పుడు లక్ష్మణుడు ఆ నగలన్నీ చూసి, అన్నగారు వీటిని నేను గుర్తించలేను, కానీ పాదాలకు ధరించే ఆభరణాలను మాత్రం చూసి గుర్తిస్తాడు. 14 సంవత్సరాలు సీతారాములకు సేవ చేస్తూ పక్కనే ఉన్నటువంటి లక్ష్మణస్వామి సీతమ్మను కాళ్ళ నుంచి పైకి చూడలేదు అంటే అది మన దేశంలో ఉన్నటువంటి సంస్కారం అండి. ఈరోజు అమ్మాయి కనిపిస్తే చాలు చిత్తకార్తిలో కుక్కలాగా వెంటబడుతూ ప్రేమిస్తావా చస్తావా అని చెప్పి యాసిడ్ బాటిల్ పట్టుకొని తిరిగే సంస్కృతి ఎందుకు వస్తుంది? ఏం నేర్పిస్తున్నాం మనం పిల్లలకు? ఆ పిల్లలు కూడా ఒక తల్లికి పుట్టినటువంటి పిల్లలే అయినప్పుడు తల్లులు ఇంట్లో ప్రతి స్త్రీని గౌరవించాలి, చెల్లి తల్లిగా చూడాలి. వివేకానందుడు చికాగో మొదటి సమావేశంలో ఆయన 2 మాటలు చెప్తాడు. సాదర దృష్టితోడ జన సాగరమును పరికించి శారదాంబోధము గర్జనంబులిడు పోలిక పశ్చిమకండ సోదరి సోదరులారై అంటూ తొలి సూక్తులు పలికెనలేదో భూరి సమ్మోద తరంగ చిన్నముల్ మ్రోగెసు మీ కరతాళనాదము. ఆయన చికాగోలో
మొట్టమొదటిసారి సర్వమత సమ్మేళనంలో మాట్లాడినటువంటి రెండు మాటలు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అనగానే 6,000 మంది డెలిగేట్స్ ఉదయం నుంచి సాయంత్రం వరకు విని 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 విసిగిపోయినటువంటి వాళ్ళు ఏం మాట్లాడారు అందరూ అంటే సమతౌన్నత్యమే గాని విశ్వ జనతా సౌహార్ద సంపద్విద రమణీయార్థము శాంతిబోధమనర్ప బూనడవండు అన్యమత ద్వేషమే గాని సర్వమతగమ్య ప్రేమ సిద్ధాంత రూపము రూపింపడవండు అమ్మత సభా ప్రాజ్ఞ ప్రపంచంలో ఎవ్వని గురించి వాడు గొప్పలు చెప్పుకోవడం తప్ప అందరి గురించి ఆ విశ్వ లోక కళ్యాణం గురించి మాట్లాడే మానవుడే లేడు అక్కడ. స్వామీజీ లేచి అందరూ విసిగిపోయి ఇంటికి వెళ్ళాలనే తరుణంలో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అన్న రెండు మాటలకే 2-3 నిమిషాలు 6,000 మంది లేచి చప్పట్లు ఎందుకు కొట్టిండ్రు అంటే ఇది కథ కాదు, సినిమా కాదు, జరిగినటువంటి ఒక వాస్తవ సంఘటన. వారు ఎల్కేజీ పిల్లలు కాదు. మరి ఎందుకు తర్వాత అడుగుతారు వివేకానంద మీరేమైనా ఇంద్రజాలం మహేంద్రజాలం ఇండియాలో బ్లాక్ మ్యాజిక్ ఉంటుందని వింటాం మేము, మీరేమన్నా ఇంద్రజాలం చేసిందా? 6,000 మంది లేచి చప్పట్లు ఎందుకు కొడతారు? అదేమన్నా గొప్ప స్పీచ్ కూడా కాదు కదా. సిస్టర్స్ బ్రదర్స్ వెరీ సింపుల్ 2 words, అందరికీ తెలిసిన మాటలు. ఆ 2 మాటలకు అంత స్పందన ఎక్కడి నుంచి వచ్చింది అంటే అవి కేవలం 2 మాటలు కాదు, స్వామీజీ హృదయాంతరాలలోంచి ఉప్పొంగినటువంటి ప్రేమాభిమానాలు. అంతేకాదు మిత్రులారా, మొత్తం భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే 2 మాటలు. ఈ దేశంలో ప్రతి స్త్రీని తల్లిగా చూస్తాం. అంతకుముందు మాట్లాడిన వాళ్ళంతా లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఇతర ధర్మాలకు వాళ్ళ ఆలోచన విధానం ప్రతి స్త్రీని ఆడవాళ్ళగా మాత్రం, ప్రపంచంలో ఆడవారు మగవారు తప్ప వాళ్ళు వేరే భావన వాళ్ళకు లేదు. కానీ భారతదేశంలో ప్రతి స్త్రీ అంటే ఒక తల్లి. అందుకనే పేర్లు కూడా సుశీలమ్మ, రాములమ్మ, ఇట్లా అమ్మ అని ఉండేది. ఎవడైనా సుశీలమ్మ అని పిలిచిన తర్వాత, అమ్మ అన్న తర్వాత ఎంత దుర్మార్గుడైనా చెడ్డ ఆలోచన మనసులో రాదు. వాళ్ళేం తెలివి తక్కువ వాళ్ళు కాదు. వెనకటికి ఈరోజు మనం ఆధునిక నాగరికత ప్రభంజనంలో పడి కొట్టుకుపోతూ పింకీ, సోని, టింకు అని దిక్కుమాలిన పేర్లు పెట్టుకుంటూ ఉన్నాం తప్ప వాళ్ళది శాస్త్రీయమైనటువంటి దృక్పథం అది మర్చిపోవద్దని స్వామీజీ గొప్ప భారతీయ సనాతన ధర్మాన్ని అక్కడ మనకు తెలియజేయడం మనం ఈ సందర్భంగా గుర్తు చేయాల్సినటువంటి విషయం మిత్రులారా. ఆ విధంగా ఈరోజు 4,88,00,000 కేసులు భారతదేశంలో స్త్రీల పైన, డైవర్స్ పైన పెండింగ్ ఉన్నాయంటే ఎంత కుటుంబ వ్యవస్థ ఎంత ప్రమాదంలో ఉన్నదో మనం ఆలోచించవలసిన అవసరం ఉంది మిత్రులారా. ఇక తల్లిదండ్రులు వాళ్ళ జీవిత ఆశలు పిల్లల కోసం కంటికి రెప్పలా కని పెంచినటువంటి పిల్లలు వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళని ఎదిరించి మతాంతర వివాహాలు చేసుకుంటూ ఉంటే తల్లడిల్లిపోతున్నటువంటి తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం. వేల సంఖ్యలో ఈరోజు మన అమ్మాయిలు మరి వాళ్ళ కుట్రలకు కుతంత్రాలకు బలైతూ ఉన్నారు మిత్రులారా. ఈ విధంగా ఈరోజు నిన్న మొన్న పేపర్ చూస్తే అమెరికా ట్రంప్ మహానుభావుడు ఇండియా అండ్ చైనా ఆర్ ద హెల్ హోల్ ఆఫ్ దిస్ వరల్డ్ అని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి కామెంట్ చేసింది. భారతీయులు కడుపుతో ఉన్న భారత స్త్రీలు అమెరికా వచ్చి పిల్లలను కని అమెరికా పౌరసత్వం పొందడానికి అంటే భారత జాతిని అవమానపరిచే విధంగా వాడు కామెంట్ చేస్తూ ఉన్నాడు. ఏం పట్టింది మన దేశానికి? ఎందుకు ఈ దుస్థితి? ఇలాంటి దేశంలో వివేకానందులు విశ్వ విజేతగా జైత్యయాత్ర కొనసాగించిన తర్వాత భారతదేశానికి వచ్చేటప్పుడు అమ్మ భారతిని కుమారుడు వివేకానందుడు ఈ దూర ఖండములు చుట్టి జగత్ సభ విజయ గంటలు మెట్టియు తృప్తి నొందక భవత్ పాదాబ్జ సౌరభ్యము లేశము ఆగ్రానము చేయగ వచ్చే వాత్సల్యాబ్ది ఓదార్పవి అని చెప్పి అమెరికా ప్రాధేయపడుతుంది. పెద్ద పెద్ద యూనివర్సిటీలు నీకు పీఠాధిపత్యం ఇస్తాం, మా యూనివర్సిటీలో పనిచేసి నడిపేయమని వివేకానందుని బ్రతిమిలాడితే కూడా అమెరికాలో ఉంటూ ఆయన ఒక సందర్భంలో ఏడుస్తాడు. ఒకరి ఇంట్లో గెస్ట్గా ఉంటాడు. ఇంద్రభవనం లాంటి ఇంట్లో ఉండి రాత్రిపూట ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటే వాళ్ళు డోర్ కొడతారు.
ఏమైంది స్వామీజీ ఆరోగ్యం దెబ్బతిన్నదని? ఏం లేదంటే బ్రహ్మాండమైన అతిథి మర్యాదలు చేసింది. కానీ మీ కళ్ళలో నీళ్లు గారిపోతూ ఉన్నాయి, ఎందుకు ఏడుస్తూ ఉన్నారంటే నిజమే, నా భారతదేశంలో కోటాది కోట్ల భారతీయులకు ఎందుకు ఈ దుర్భరమైనటువంటి పరిస్థితి అని చెప్పి అమ్మవారిని తలుచుకుంటూ ఏడుస్తున్న, ఏం పాపం చేసింది నా భారతదేశానికి ఈ దుర్భరమైనటువంటి పరిస్థితి? తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, బానిసత్వంలో భారత జాతి నలిగిపోతుందని ఒక పసిపిల్లవాడు తల్లి కోసం ఏడ్చినటువంటి దేశభక్తి ఎక్కడ పోయింది? భారతదేశానికి రాకముందు భారతదేశంలో ఉన్నప్పుడు భారతదేశం అంటే నాకు అత్యంత గౌరవం. అమెరికా, యూరోపు దేశాలు ప్రపంచం పర్యటించి వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో ప్రతి ధూళికణం నాకు పరమ పవిత్రం అని చెప్పి ఆ ఓడ దిగగానే ఆ ఇసుక పైన పడి దొరుకుతాడు స్వామి వివేకానంద. ఈ దేశం అంత పవిత్రమైందని చెప్పి భావించినటువంటి దేశభక్తులు, దేశం కోసం తన మన ధన జీవన సర్వస్వాన్ని త్యాగం చేసినటువంటి ఎంతో మంది దేశభక్తులు కన్నటువంటి భారతదేశంలో ఈరోజు ఇక్కడ ఏం తక్కువ అని చెప్పి ఇంత గొప్ప దేశాన్ని వదిలిపెట్టి అమెరికాకు వెళ్ళడానికి నానా ప్రయాసపడుతున్నటువంటి యువతరం ఈరోజు ఆలోచన ధోరణి మార్చుకోవాల్సిన అవసరం ఉంది. రావణ సంహారం జరిగిన తర్వాత ప్రపంచంలోని అత్యంత సుసంపన్నమైన సుందరమైనటువంటి నగరం లంకా నగరం. విశ్వకర్మ పార్వతి కోసం సృష్టించి ఇచ్చినటువంటి నగరం. బంగారు ప్రాకారాలు, రత్నాలు, మనులు ముగ్గులుగా వేసినటువంటి లంకా నగరం. అలాంటి లంకా నగరం రావణుని చంపిన తర్వాత రాముని సొంతం. ధర్మం ప్రకారం ఎవరు జయిస్తే వాళ్ళకే రాజ్యం సొంతం. లక్ష్మణుడికి ఆ లంకను చూసిన తర్వాత ఇష్టం అనిపిస్తుంది. రామునితో అంటాడు, అన్న ఈ సుందరమైనటువంటి సువర్ణ లంకను మనమే ఉంచేసుకుంటే బాగుంటుంది కదా అని. అప్పుడు రామచంద్రుడు చెప్పినటువంటి మాట ఆనాటికి ఈనాటికి ఏనాటికి ప్రతి దేశానికి దేశభక్తికి అది ప్రతిరూపంగా నిలుస్తూ ఉంది. అపి స్వర్ణమయ లంక లక్ష్మణ నరోచతే. ఎందుకంటే జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి. మేలిమి బంగారమే కావచ్చు లంకా నగరం, ఇది మనకు అవసరం లేదు తమ్ముడా. ఎందుకంటే మన జనని జన్మభూమి స్వర్గం కంటే గొప్పది. అయోధ్యను మించినటువంటిది మనకు మరొకటి లేదు. అయోధ్య అంటే సంపదలు, సిరి సంపదలతోనే కాదు, అయోధ్య అంటే యుద్ధం లేనటువంటిది. అక్కడ ప్రజలు అన్నదమ్ములాగా కలిసి ఉండేది అయోధ్య. ఇళ్లకు తాళాలు అనేది అయోధ్యలో మీరు రామాయణం చూస్తే ఇంటికి తాళం వేసే కర్మ అక్కడ లేదు. అందుకనే అయోధ్య లాంటి మన భారతదేశాన్ని మనం మర్చిపోవద్దు మిత్రులారా. సమయం తక్కువ ఉందని చెప్తూ ఉన్నారు, చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. 2-3 నిమిషాలలో నేను క్లుప్తంగా ముగించే ప్రయత్నం చేస్తాను మిత్రులారా. ఈ విధంగా ఈ పరిణామాలు ఎందుకు వస్తున్నాయో మనం ఆలోచించాలి. ఒకప్పుడు భారతదేశం ఎట్లా ఉంది? అచ్చపు చీకటింట్ల పొరువులు ఆడుచునుండ ప్రపంచమెల్లా నీ పచ్చని తల్లి గుమ్మములపై వెలిగన్ మణిదీపికల్ కనన్ వచ్చిన ఖండ ఖండముల వారికి తీరునట్లుగా బిచ్చము పెట్టే భారత సవిత్రి ప్రియంబున 2 చేతులను శాంతి నివాసం సమరసత సందేశం సకల కళా నిలయం సర్వ వేద వేదాంత జ్ఞానతత్వం సకల శుభకర శ్రీకర మందారం శ్రీకాంత శ్రీమంత హేమంతం. ఇది మానవ సుందర స్వర్ణ భారతం, ఇది మానవ సుందర స్వర్ణ భారతం. అంగట్లో రతనాలు అమ్మినారట ఇచ్చట, అగ్గిపెట్టెలో పట్టు చీరలల్లారట, రాతిలో రాగాలు పలికించినారట, రాగాలతో రాళ్ళు కరిగించినారట. ఒక పక్షికాహారముగా తన రక్త మాంసాలు కోసి ఇచ్చిన శిబిదాతలున్నారట. సత్యవాక్ పాలనకు సామ్రాజ్యమును వీడి సతి సుతుల నమ్మేటి హరిశ్చంద్రులున్నారచట. పితృవాక్ పాలనకు ధర్మ సంస్థాపనకు అడవులకు వెళ్ళే రఘురాములున్నారచట. కర్మానుసరణకు కైవల్య ప్రాప్తికి గీత బోధించే గోవిందులున్నారచట. ఇది అద్భుతమైనటువంటి సుందర సువర్ణ భారతాన్ని దోచుకోవడానికి మరి ఎంతో మంది యవనులు, యూదులు, తురుష్కులు, మహమ్మదీయులు, ఫ్రెంచి వారు, డచ్చి వారు, బ్రిటిష్ వారు ఎందరో ఈ దేశం పైన దాడులు చేసిండ్రు. అవసరమైంది దోచుకొని పోయిండ్రు. కొందరు ఈ జాతి జీవన స్రవంతిలో కలిసి అపురూపమైన మన సంస్కృతి సాంప్రదాయాలను మంటగలిపే ప్రయత్నం చేసిన మిత్రులారా. అయినా కాసిం నుంచి సింధు రాజ్యం మీద 7వ శతాబ్దంలో కాసిం దండయాత్ర నుంచి
10వ శతాబ్దంలో గజని 17 సార్లు దండయాత్ర నుంచి గోరీ, ఆ తర్వాత మొఘల్స్ వరకు గోరీ భారతదేశం మీద దండయాత్ర చేసి ఉత్తర భారతదేశంలో వేలాది టెంపుల్స్ను ధ్వంసం చేసిన తర్వాత 60,000 కిలోల బంగారం, మీరు గూగుల్లో కొడితే తెలుస్తుంది, 60,000 కిలోల బంగారం, 60,000 కేజీస్ బంగారాన్ని తీసుకోవడం కాదు, కాశీ నగరాన్ని దోసుకొని మరి వేల సంఖ్యలో ఒంటెల మీద సంపదను తరలించుకొని పోయిన ఒక గోరి. ఇట్లా వేల మంది దండయాత్రలు చేసి ఈ సుందర సువర్ణ అంగట్లో రతనాలు పోసినటువంటి రత్నగర్భ జగద్గురువు భారతదేశాన్ని దోచుకున్న వాళ్ళు ఎంతోమంది అయితే, మరి మనలో మనకు తగాదాలు సృష్టించి విభేదాలు కల్పించి జాతిని నిర్వీర్యం గావించి తమ కబంధ హస్తాలలో బంధించి 600 సంవత్సరాలు ఈ ముస్లింలు, 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు మనల్ని వాళ్ళ కబంధ హస్తాల్లో బానిసలుగా పరిపాలించినప్పటికీ ఈ దేశం ఈ సంస్కృతిని మార్చలేకపోయింది. కేవలం కొన్ని సంవత్సరాల్లో ఈరోజు పర్షియా ఇరాన్గా ముస్లిం దేశంగా మారింది. కొన్ని యూదులు క్రైస్తవ దేశాలుగా మారినాయి. క్రైస్తవులు తర్వాత ఇస్లాం దేశములుగా ప్రపంచంలో మారిండు. ఒకప్పటి గ్రీకు, ఈజిప్టు, రోమ్, బాబిలోనియన్ ఇలాంటి గొప్ప సంస్కృతులు ఈరోజు కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ యుగ యుగాల నుంచి భారత సనాతన ధర్మం, హిందుత్వం సజీవ స్రవంతిలాగా కొనసాగుతూ ఉన్నది అంటే అది హిందుత్వం యొక్క గొప్పతనం. హిందుత్వం అంటే ఒక మతం కాదు, ఇది ఒక జీవన విధానం. మన మునులు, ఋషులు, గొప్ప సైంటిస్టులు పనిచేస్తున్నాయి. మిత్రులారా, మన మునులు, ఋషులు, సైంటిస్టులు మన ఆరోగ్యానికి, ఆనందానికి ఏది అవసరమో దాన్నే మన ఆచార వ్యవహారాలుగా, మన సంస్కృతి సాంప్రదాయాలుగా మనకు అందించడం జరిగింది. ప్రతి దాంట్లో సైన్స్ మాత్రమే ఉంది. అందుకే వివేకానందుడు చెప్పినట్టు టెస్ట్ ద రిలీజన్ ఇన్ ద ల్యాబ్ దెన్ యాక్సెప్ట్ అని అంటారు. భారతదేశంలో ఉన్నదంతా సైన్సే, తెలుసుకోలేకపోతే అది మన మూర్ఖత్వం. దాన్ని ఆచరిస్తే మనకు ఆరోగ్యం, ఆనందం కలుగుతుంది. మిత్రులారా, ఆ విధంగా మన గొప్ప సంస్కృతి ఇది. చచ్చిన జాతి కాదు మరి చావదు 1000 యుగాలకైనా, వెన్నిచ్చిన జాతి కాదు పరుగెత్తు విరోధుని పిలిచి కౌగిట గుచ్చిన జాతిరా ఇది. మరుత్తరు శాఖలతోడ హాయిగా అచ్చనకాయలాడుకొనరా మన కీర్తి లతామ తల్లికని. ఇలాంటి గొప్ప సంస్కృతికి మనం వారసులం. ఏ పూర్వ పుణ్యమో, ఏ యోగ ఫలమో జనించిన అడవి స్వర్గఖండమున, ఏ మంచి పువ్వులను ప్రేమించినావో నినుమోసే నీ తల్లి కనక గర్భమున. ఈ దేశంలో పుట్టడం ఒక అదృష్టంగా భావించారు చాలా మంది. ఆ విధంగా భారతదేశంలో పుట్టడం, మనిషిగా పుట్టడమే ఒక అదృష్టం అయితే, అందులో ఈ కర్మభూమి, ధర్మభూమి, దివ్యభూమి, జగద్గురు అయినటువంటి భారతదేశంలో పుట్టడం మరింత పుణ్యం చేసుకుంటే తప్ప ఈ అవకాశం దొరకదు అని ఈరోజు మరి యువతరానికి చెప్పవలసిన అవసరం ఉంది. ఈ సందర్భంగా మిత్రులారా, ఈరోజు పరిస్థితులను కనుక వర్తమానం చూస్తే గతంలో లేని విధంగా మన దేశం పట్ల, ధర్మం పట్ల, మన ఆచారాల వ్యవహారాల పట్ల, మన నమ్మకాల పట్ల అన్ని విధాలుగా దాడి జరుగుతూ ఉంది. వీటిని కించపరిచే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ దేశంలో, ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి వైవిధ్యం భారతదేశంలో ఉంది. 2500 కులాలు ఉన్నాయి, 30,000 ఉపకులాలు ఉన్నాయి, 200 భాషలు ఉన్నాయి, 10 మతాలు ఉన్నాయి. కాబట్టి కులం, మతం, ప్రాంతం, వర్గం ఏదో ఒక పేరు మీద, ఏదో ఒక రూపంలో గొడవలు సృష్టించడానికి ఈ విశ్వ ప్రయత్నం ఇప్పుడు జరుగుతూ ఉంది. కులం, మతం పేరు మీద కుట్రలెన్నో చేస్తున్నారు. వర్గాల పేరు మీద ప్రజల వేరు చేస్తున్నారు. భాషా భేదాలతో సరిహద్దుల పోరులో చీలగొట్టి దేశానికి చిక్కులు పెడుతున్నారు. ముక్కలైతే దేశానికి గొప్పతనం ఏమున్నది, ఒక్కటైతే ప్రపంచాన ప్రఖ్యాతే మనకున్నది. మరి భరతమాత సేవకై, జాతి జనుల సేవకై నిరంతరం జాగృతమై త్యాగనిర్తి చూపరు అన్నట్టు ఈరోజు మిత్రులారా, కాశ్మీరం చూడరు కథ మారిపోయరా, అస్సామా నాడురో నెత్తుటి మడుగాయరా, కలిస్తాను మాటరో కడుపులో చిచ్చాయరా, మణిపూరు చూడరో నేడు మంటలై రగులుతుందిరా,
నువ్వు ముడుచుకు కూర్చుంటారో దేశం ముక్కలవుతుందిరా. అందుకే పల్లె పల్లెను లేపి గుండె గుండెను ఊపి నిండు శక్తిని చూపి నింగి నేలను తాకి దుంకు దుంకరా దుంకో దుర్గా దుంకిన దుంకు. ఈ హిందూ సమ్మేళనం మనందరిలో మరొక చైతన్యం రగిలించాలి. దీనన్నిటికీ ఒకటే ఒక పరిష్కారం. ఈరోజు మన శత్రువులు బయట లోపల విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్న మన ధర్మాన్ని, మన దేశాన్ని, మన దైవాన్ని, మన ఆచార వ్యవహారాలను కించపరిచే విధంగా, నమ్మకాలను పోగొట్టే విధంగా చేసి మతాలను మార్చి అనేక విధాలుగా దేశాన్ని అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం జరుగుతుంది. దీనికి ఏకైక పరిష్కారం మన ఐక్యత, మన ధర్మం గురించి మనం తెలుసుకోవాలి. మనమంతా ఐకమత్యంగా ఉంటే వీటన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. మిత్రులారా, పేరుకు మాత్రమే హిందువులుగా చెప్పడం కాదు, మన ఇంట్లో మన పిల్లలకు భారత భాగవత రామాయణాలు, కనీసం భగవద్గీత అయినా మన ఇంట్లో ఉందా మనం ఆలోచించాలి. అది ఉంటే చాలు, కనీసం ఎప్పుడైనా తీసి దాన్ని చదివితే చాలు. ఈ ఒక భారతం చదివితే ప్రపంచంలో ఉన్న సమస్త జ్ఞానం వస్తుంది. రామాయణం చదివితే మనిషి ఆదర్శ జీవితం ఎట్లా గడపాలనో తెలుస్తుంది. భారత భాగవత రామాయణాలు మన సాంప్రదాయాలను పాటించే కుటుంబాలలో పిల్లలు చెడిపోవడం లేదు. 150 కోట్ల జనాభాలో భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. ప్రపంచంలో అన్నిటికంటే విలువైంది మానవ వనరులు, హ్యూమన్ రిసోర్సెస్. ఆ విధంగా చూస్తే భారతదేశం ప్రపంచంలోనే రిచెస్ట్ కంట్రీ. అందులో 70 కోట్ల మంది యువతీ యువకులు ఉన్నటువంటి దేశం. మిత్రులారా, ఈరోజు 70 కోట్ల యువతీ యువకులు ఉన్న భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా ఉండాల్సిన భారతదేశం. కానీ మన శత్రువులు మనతో యుద్ధం చేయలేక మన యువతరాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు పంజాబ్లో 90% యూత్ ఆర్ డ్రగ్ అడిక్ట్స్. మారక ద్రవ్యాల మత్తులో పడి తూలుతూ ఉన్నారు. ఒక పంజాబే కాదు, బార్డర్ స్టేట్సే కాదు, ఈరోజు ఇక్కడ మారుమూల గ్రామాల్లో కూడా గల్లీ గల్లీలో గంజాయి, పాన్ పరాగ్, గుట్కా, బ్రౌన్ షుగర్ లాంటివి విచ్చలవిడిగా లభిస్తూ ఉన్నాయి. అంటే టెర్రరిస్టులకు, శత్రువులకు ఇది ఒక సోర్స్ ఆఫ్ మనీ మాత్రమే కాదు, మన యువతరాన్ని పెడదారిన పట్టించి వారిని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతుంది. మిత్రులారా, ధూమపానం ధూళిలో తేలిపోతూ, మారక ద్రవ్యాల మత్తులో మునిగిపోతూ, ఉగ్రవాదం ఊబిలో కూరుకుపోతూ, క్షుద్ర రాజకీయాలకు సమిధలైపోతూ, భస్మాసురులై తమ నెత్తి మీద తామే చేతులు పెట్టుకున్న యువతరాన్ని కాపాడవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు మన ప్రదర్శన ఇస్తున్నటువంటి యువతి యువకులు ఇలాంటి వాళ్ళు ఈ దేశానికి అవసరం. స్వామీజీ చెప్తాడు, ఇనుప కండలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం కలిగినటువంటి గుప్పడి మంది యువతి యువకులతో ఈ ప్రపంచాన్నే మార్చవచ్చు. ఇలాంటి యువతి యువకులను మనం తయారు చేయాలి. ఇనుప కండల శక్తి ఇంకిపోని యొద్దు, ఉక్కు నరముల శక్తి కరిగిపోని యొద్దు, తరతరాల కీర్తి తరిగిపోని యొద్దు, యుగ యుగాల చరిత ఆగిపోని యొద్దు. ధర్మస్వరూపుడు శ్రీరామచంద్రుడు, కర్మయోగి ఆ గీత గోవిందుడు, అద్వైత ప్రదాత ఆదిశంకరుడు, విశ్వమత విజేత వివేకానందులు మనలోనే ఉన్నారని నిజము మనమెరగాలి. మన శక్తనంతమని గుర్తుంచుకోవాలి. దేశ దేశాలలో ఖ్యాతి గడించాలి. భారతాంబకు ముద్దు బిడ్డలై ఎదగాలి. భారతాంబకు ముద్దు బిడ్డలై ఎదగాలి. జయ బోలో భారత్ మాతా కీ. భారత్ మాతా కీ. భారత్